వీరికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫ్యాన్స్ క్రేజ్ ఉండేదనే చెప్పుకోవాలి. అయితే 80s లో నరేష్ హీరోగా కెరీర్ ని ప్రారంభించారు. 90s సెకండ్ హాఫ్ లో హీరోగా నరేష్ కెరీర్ ముగిసిపోయిందనే చెప్పుకోవాలి. కొంతకాలం నరేష్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. గ్యాప్ తీసుకొని మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చారు. అయితే చిరంజీవితో పోటీపై కమెంట్స్ చేశారు. ఎలా అంటే నరేష్ కెరీర్ లో చిత్రం, బలారే విచిత్రం, జంబలకడి పంబ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఇండస్ట్రీకి దూరం కావడంపై నరేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తన సినిమాలు అప్పట్లోనే 5 కోట్లు 4 కోట్ల కలెక్షన్ ని రాబట్టేవట. అవి అగ్ర హీరోల సినిమాల వసూళ్లతో సమానం. అయినా కూడా తను ఎవ్వరితో పోటీ పడలేదట. చిరంజీవితో కూడా పోటీకి పోలేదు. అయితే రొటీన్ సినిమాలు చేయడం ఇష్టం లేదట. రాజేంద్ర ప్రసాద్ తో మాత్రం పోటీ ఉండేది. అది కూడా ఇండస్ట్రీలో ఉన్నవారు కంపేర్ చేసేవాళ్ళట.